అల్ట్రావైలెట్. ఆ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది పర్ఫార్మెన్స్ బైక్లు. అంటే వాళ్ళ ఎఫ్ సిరీస్ ఉంది కదా. అవును, F77 లాంటివి మార్కెట్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కరెక్ట్. కానీ ఇప్పుడు సడన్గా వాళ్ళు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చారు, టెసరాక్ట్ అని. ఇది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. నిజమే, ఇది మామూలు స్కూటర్ కాదంటున్నారు. మరి దీని స్పెషాలిటీ ఏంటి? అదే ఈరోజు మనం దాని గురించే కొంచెం లోతుగా మాట్లాడుకుందాం. ఇది భారతీయ ఈవీ మార్కెట్ని, ముఖ్యంగా టెక్ ప్రియులైన రైడర్స్ని ఎలా టార్గెట్ చేస్తుందో చూద్దాం. మన దగ్గరున్న సమాచారం ప్రకారం విశ్లేషిద్దాం. సరే. దీని స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ఆ డిజైన్ అన్నీ చూస్తుంటే ఇది మార్కెట్లో ఒక పెద్ద సంచలనం సృష్టించేలాగే కనిపిస్తోంది, ముఖ్యంగా పర్ఫార్మెన్స్ విషయంలో. అవును, పెర్ఫార్మెన్స్ దగ్గరే మొదలు పెడదాం. సుమారు 20 bhp పవర్ అంటున్నారు. అంటే దాదాపు 14.9 కిలోవాట్లు. ఇది చాలా ఎక్కువ. మామూలు 125 సీసీ పెట్రోల్ స్కూటర్ల కన్నా దాదాపు డబుల్ పవర్ అన్నమాట. అంతేకాదు, యాక్సలరేషన్ చూడండి, కేవలం 2.9 సెకండ్లలో 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం. టాప్ స్పీడు ఏకంగా గంటకు 125 కిలోమీటర్లు. ఒక స్కూటర్కి ఇది సూపర్ బైక్ స్థాయి యాక్సలరేషన్ లాంటిది. అసలు ఇంత స్పీడ్ అవసరమా అంటారు సిటీలో, లేక ఇది ఊరికే మార్కెటింగ్ కోసమా? మంచి పాయింట్ అడిగారు. రోజూ సిటీలో తిరగడానికి అంత వేగం అవసరం లేకపోవచ్చు, కానీ అల్ట్రావైలెట్ బ్రాండ్ అంటేనే పర్ఫార్మెన్స్ కదా, దానికి తగ్గట్టుగా ఉంది. అంటే బ్రాండ్ ఇమేజ్ కోసం. అది ఒక కారణం. ఇంకోటి, అప్పుడప్పుడు హైవే మీద వెళ్ళినప్పుడు ఓవర్టేక్ చేయడానికి ఈ పవర్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీన్ని కేవలం స్కూటర్లా కాకుండా ఒక పర్ఫార్మెన్స్ వెహికల్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు. సరే, అర్థమైంది. మరి ఇంత పర్ఫార్మెన్స్ అంటే బ్యాటరీ, రేంజ్ ఎలా ఉన్నాయి? రేంజ్ టెన్షన్ లేకుండా చూసుకోవాలి కదా. అవును, దానిమీద బాగానే ఫోకస్ చేసినట్టున్నారు. 3 రకాల బ్యాటరీ ఆప్షన్లు ఇస్తున్నారు. చిన్నది 3.5 కిలోవాట్ అవర్, దాంతో సుమారు 162 కిలోమీటర్ల రేంజ్ వస్తోంది అంటున్నారు. 162 కిలోమీటర్లు, ఓకే. 6 కిలోవాట్ బ్యాటరీతో అయితే ఐడీసీ సర్టిఫైడ్ రేంజ్ 261 కిలోమీటర్ల వరకు అంటున్నారు. 261 కిలోమీటర్లా? అబ్బా, అది చాలా ఎక్కువ. ఐడీసీ అంటే? ఐడీసీ అంటే ఇండియన్ డ్రైవింగ్ సైకిల్. మన రోడ్ కండిషన్స్లో టెస్ట్ చేసినప్పుడు వచ్చే రేంజ్ అనమాట. రియల్ వరల్డ్ రేంజ్కి దగ్గరగా ఉంటుంది. ఓ సరే. ఫాస్ట్ ఛార్జింగ్ ఉందా? ఉంది. గంటలోపే 0 నుంచి 80% వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది అంటున్నారు. దీనివల్ల రేంజ్ గురించిన ఆందోళన బాగా తగ్గుతుంది. గ్రేట్. పర్ఫార్మెన్స్, రేంజ్ బాగున్నాయి. మరి టెక్నాలజీ, సేఫ్టీ ఫీచర్లు ఈ రోజుల్లో అవే ముఖ్యం కదా. ఇందులో ఏమైనా కొత్తగా? ఓ, డ్యూయల్ రాడార్లా స్కూటర్లోనా? అవును, అదే దీని స్పెషాలిటీ. ఈ సెగ్మెంట్లో అంటే స్కూటర్ల విభాగంలో ఇదే మొదటిసారి. ముందు వెనుక 2 రాడార్లు, అలాగే ముందు వెనుక డాష్ క్యామ్లు కూడా ఇచ్చారు. రాడార్లతో ఏం చేస్తారు? మన ట్రాఫిక్లో ఎంతవరకు ఉపయోగపడతాయి? చాలా ఉపయోగపడతాయి. వీటి వల్ల బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ పనిచేస్తుంది. అంటే మన పక్కన కనిపించని చోట ఏదైనా వాహనం వస్తే హెచ్చరిస్తుంది. ఓకే. అలాగే ఓవర్టేక్ అలర్ట్లు, లేన్ మారేటప్పుడు వార్నింగ్లు, ప్రమాదం జరిగేలా ఉంటే కొలిజన్ వార్నింగ్లు, ఇలాంటి ఏడాస్ ఫంక్షన్లు పనిచేస్తాయి. ఈడాష్ అంటే? అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్. సాధారణంగా ఇవి మంచి హై ఎండ్ కార్లు లేదా ఖరీదైన బైకులలో మాత్రమే చూస్తాం. వావ్, ఇది నిజంగా పెద్ద విషయం. ఇంకా ఏమేం ఫీచర్లున్నాయి? ఇంకా చాలా ఉన్నాయి. పెద్ద 7-ఇంచ్ టచ్ స్క్రీన్ TFT డిస్ప్లే ఉంది. నావిగేషన్, రైడ్ అనాలిటిక్స్ లాంటివి చూపే వయోలెట్ AI సూట్. కీలెస్ స్టార్ట్, క్రూజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అంటే ఎత్తులో ఆగినప్పుడు బండి వెనక్కి జారకుండా ఆపుతుంది. పార్క్ అసిస్ట్ కూడా ఉంది. భలే. ఇంకా వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ హ్యాండిల్ బార్లు అంటే వైబ్రేషన్ ద్వారా అలర్ట్స్ వస్తాయన్నమాట. OTA అప్డేట్స్ కూడా ఉన్నాయి. OTA అంటే? ఓవర్ ది ఎయిర్ అప్డేట్స్ అంటే ఇంటర్నెట్ ద్వారానే స్కూటర్ సాఫ్ట్వేర్కి కొత్త ఫీచర్లు అప్డేట్ అవుతాయి. సూపర్. సేఫ్టీ కోసం? బ్రేక్స్, ముందు వెనుక 2 డిస్క్ బ్రేక్స్ డ్యూయల్ ఛానల్ ABSతో, ట్రాక్షన్ కంట్రోల్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ కూడా ఉన్నాయి. ఫీచర్ల లిస్ట్ అయితే చాలా పెద్దగానే ఉంది. డిజైన్ ఎలా ఉంది చూడటానికి? డిజైన్ కూడా బావుంది. చాలా మోడర్న్గా, కొంచెం అగ్రెసివ్గా ఉండే మ్యాక్సీ స్కూటర్ లుక్ ఇచ్చారు. మ్యాక్సీ స్కూటర్ అంటే కొంచెం పెద్దగా ఉంటుందా? అవును, కొంచెం పెద్దగా, స్పోర్టీగా ఉంటుంది. ముందు వైపు LED ప్రొజెక్టర్ లైట్లు, ఫ్లోటింగ్ DRLలు ఉన్నాయి. DRL అంటే డే టైమ్ రన్నింగ్ లైట్స్. ఓకే. కలర్స్ ఏమున్నాయి? 4 రంగులు: స్టెల్త్ బ్లాక్, సోలార్ వైట్, సోనిక్ పింక్, డెజర్ట్ శాండ్. స్టోరేజ్ ఎలా ఉంది సీట్ కింద? అది బావుంది. 34 లీటర్ల అండర్ సీట్ స్టోరేజ్.
ఒక ఫుల్ ఫేస్ హెల్మెట్ కూడా పెట్టొచ్చు అంటున్నారు. ఓకే, ఇవన్నీ బావున్నాయి. మరి అసలు విషయం ధర ఎంత పెట్టారు? పోటీదారులతో పోలిస్తే ఎలా ఉంది? ధర విషయంలో కొంచెం తెలివిగా ఆలోచించారు. లాంచ్ ఆఫర్ కింద మొదటి 10,000 నుంచి 50,000 బుకింగ్స్కి ఎక్స్ షోరూమ్ ధర 1.20 లక్షలు మాత్రమే. 1,20,000 అన్ని ఫీచర్లతోనా? చాలా బావుందే. అవును, కానీ ఆ ఆఫర్ తరువాత ధర 1.45 లక్షలవుతుంది. ఓహ్, సరే. డెలివరీలెప్పుడు? డెలివరీలు మాత్రం కొంచెం లేట్. 2026 మొదటి త్రైమాసికంలో మొదలవుతాయంటున్నారు. 2026 అంటే దాదాపు 2 ఏళ్లాగాలా? అవును, కానీ బుకింగ్స్ ఓపెన్ చేసిన 48 గంటల్లోనే 20,000 పైగా బుకింగ్స్ వచ్చాయంటే ఆ ప్రారంభ ధర ఎంత బాగా ఆకట్టుకుందో అర్థం చేసుకోవచ్చు. నిజమే. అంటే ఏథర్, ఓలా, టీవీఎస్ ఐక్యూబ్ లాంటి వాటితో పోలిస్తే ఈ ఫీచర్లతో 1.20 లక్షల ధర చాలా అట్రాక్టివ్ అన్నమాట. ఖచ్చితంగా 1.45 లక్షల అయినా కూడా వాళ్ళిస్తున్న ఏడాస్ లాంటి ఫీచర్లను బట్టి చూస్తే అది కూడా పోటీ ధర అనే చెప్పాలి. కానీ 1.45 లక్షలు అంటే అది కొంచెం ప్రీమియం రేంజే గదా. ఆ ధర, మళ్ళీ ఇంత వెయిటింగ్ టైం, జనాలు యాక్సెప్ట్ చేస్తారా అంటారా? ఒక నిష్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారా? అవును, ఆ బుకింగ్ నంబర్లు చూస్తుంటే ఆ మార్కెట్ ఉందనే అనిపిస్తోంది. వాళ్ళు అందిస్తున్న పర్ఫార్మెన్స్, రేంజ్, ముఖ్యంగా ఆ సేఫ్టీ టెక్నాలజీకి ఆ ధర పెట్టొచ్చు అనుకునేవాళ్లు ఉంటారు. మొత్తం మీద చూస్తే అల్ట్రావైలెట్ టసరాక్ట్ అనేది ఒక పవర్ ప్యాక్డ్, ఫీచర్ లోడెడ్, స్టైలిష్ ఎలక్ట్రిక్ స్కూటర్లా కనిపిస్తోంది. భారతదేశంలో ప్రీమియం ఈవీ స్కూటర్ సెగ్మెంట్కి ఒక కొత్త బెంచ్మార్క్ సెట్ చేసే అవకాశం ఉంది. అవును, ఇది కేవలం ఒక పాయింట్ ఏ నుంచి పాయింట్ బికి వెళ్లే సాధనం కాదు. రైడింగ్ ఎక్స్పీరియన్స్ని, సేఫ్టీని కోరుకునే వాళ్లకి ఇది మంచి ఆప్షన్. ముఖ్యంగా స్పోర్టీగా ఉండాలి, కానీ ప్రాక్టికల్గా కూడా ఉండాలి అనుకునే వాళ్ళకి 1.2 లక్షల నుంచి 1.45 లక్షల బడ్జెట్ ఉంటే ఇది ఖచ్చితంగా పరిశీలించదగ్గ ఆప్షన్. ఒక గేమ్ చేంజర్ అయ్యే అవకాశం ఉంది. దీని గురించి ఆలోచిస్తుంటే నాకో విషయం తడుతోంది. ఇలా స్కూటర్ల మీద కూడా రాడార్లు, ఏడీఎస్ లాంటి అడ్వాన్స్డ్ సేఫ్టీ ఫీచర్లు రావటం వల్ల భవిష్యత్తులో మన నగరాల్లో, పట్టణాల్లో రైడింగ్ చేసే విధానం, ఆ సేఫ్టీ స్టాండర్డ్స్ ఎలా మారొచ్చంటారు? అది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. టెక్నాలజీ పెరిగే కొద్దీ రోడ్ సేఫ్టీ కూడా మెరుగుపడొచ్చు కదా. అవును, ఇది కేవలం ఒక స్కూటర్ లాంచ్ కాదు, బహుశా భవిష్యత్తు 2 వీలర్ సేఫ్టీ టెక్నాలజీకి ఒక సూచకేమో.